హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సనా బ్యూటీ 89. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వాళ్ళకు అయితే ఏమీ లేదు, జస్ట్ మామూలుగా మాట్లాడదామని వీడియో తీస్తున్నాను. సో నిన్న వీడియో ఏం చేయలేదండి, అందుకని పోస్ట్ చేయలేదు. ఒక సిస్టర్ అడుగుతున్నారు బ్లాక్ డ్రెస్ లింక్ పెట్టండి అని చెప్పి. సిస్టర్, ఆ డ్రెస్ నేను కొనలేదు, మా సిస్టర్ కొన్నారు. మా సిస్టర్ వాళ్ళ పాప డ్రెస్ అది నేను వేసుకున్నాను. సో అది నాకు కొంచెం లూజ్గానే ఉంది. సో ఆ డ్రెస్ అయితే చాలా బాగుంది. చాలామంది కామెంట్స్ పెట్టారు బాగుంది అని చెప్పి. అది మిత్రాలో కొన్నారు. సో ఇప్పుడైతే అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తున్నారు. ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటే 4000 పైన ఉంది. ఒకసారి మీకు లింక్ అయినా ఇస్తాను, ఒకసారి చూసుకోండి. నిన్న మా అక్క షేర్ చేసింది, నిన్న చూస్తే అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది. 4000 అబోవ్ ఉందన్నమాట దాని కాస్ట్. సో మీరు బ్లాక్ డ్రెస్ లింక్ పెట్టండి పెట్టండి అని అంటున్నారు కదా. సో మా అక్క తీసుకునేటప్పుడు 1200 ఉందంట అప్పుడు. సో ఇప్పుడైతే కాస్ట్ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది కాబట్టి కాస్ట్ పెరుగుతుంది. సో లింక్ అడిగారు కదా, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తీసుకోండి. సో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. చూడండి, సారమ్మ ఉంది, ఆ పక్కనే సారమ్మ ఆడుకుంటుంది. సారమ్మ బాగా అల్లరి చేస్తుంది. సో అందుకని సారమ్మని మంచం మీద కూర్చోబెట్టట్లేదు, ఎందుకంటే సారమ్మ పెద్దదైపోయింది. నిద్ర లేవంగానే గబక్కుమని లేచి కూర్చుంటుంది, కింద పడడానికి ట్రై చేస్తుంది. డబల్ కాటు మంచం మీద వేసినా సరే అసలు ఒక చోట నిలవట్లేదు సారమ్మ. అందుకని చక్కగా కింద కూర్చోబెడుతున్నాను, కింద ఆడుతుంది. సో చాలామంది అడుగుతున్నారు సారమ్మ పాకుతుందా అని చెప్పి. సారమ్మ అయితే పాకట్లేదు, ఇప్పుడు కూర్చొని పాకుతుంది. సో మా ఇళ్లలో, మా మావయ్య వాళ్ళ ఇళ్లలో మా వారు కూడా పాకలేదంట, ఒకేసారి లేచి నడిచారంట. సారమ్మ కూడా అదే ట్రై చేస్తుంది. సారమ్మ లేచి కూర్చునేది. సారమ్మ అయితే 5th మంత్ 6th మంత్ కాడి నుంచే కూర్చోవడం మొదలుపెట్టింది. సో అందుకని తను పాకడం లేదు. మామూలుగా అయితే కూర్చోకుండా ఉన్నట్టయితే పాకుతూ ఉండేదన్నమాట. ఎందుకంటే కింద బోర్లా పడి అలవాటు చేసుకుంటారు. మనం కూర్చుంటుంది కదా అని చెప్పి నేను ఎక్కువ శాతం కూర్చోబెట్టాను. సో అందుకని సారమ్మ పాకట్లేదు, ఇప్పుడు లేచి నుంచోటానికి వెళ్తుంది. ఇప్పుడు తనకి 11 మంత్ అనమాట. కొంచెం జలుబు చేసిందండి, ముక్కుల్లో గాలాడట్లేదు. సో అదనమాట. డైలీ వాల్గోస్ చేద్దాం అనుకుంటున్నాను, కొంచెం కుదరట్లేదు, కానీ ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకోసం. ఎందుకంటే నన్ను అభిమానించే వాళ్ళు రోజు నా వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో మీరందరూ ఎలా ఉన్నారు? ఏం వండుకున్నారు ఏంటి? కామెంట్ చేయండి. ఈరోజైతే నేను దొండకాయ పప్పు చేశాను, సారమ్మకి తినిపిద్దాము అని చెప్పి. సో సారమ్మకి ఇప్పటి నుంచే కాస్త కూరలు అలవాటు చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పటి నుంచి అలవాటు చేస్తేనే, లేదంటే పెద్ద అయ్యే కొద్దీ తినదనమాట. ఎప్పుడు ఆ నెయ్యి అన్నం పెడితేనే పిల్లలు దానికి అలవాటు అయిపోతారని చెప్పి కొంచెం కారం అనేది యాడ్ చేస్తున్నాను. సో కర్రీస్ అయితే ఇప్పుడు కొంచెము సారమ్మకి ఏమేమి యాడ్ చేస్తున్నానంటే రసం అన్నం యాడ్ చేస్తున్నాను. ఇంకా నిన్నేం చేశానంటే, నిన్న వంకాయ కూర వండాను, వంకాయ కూర వేసి పెట్టాను. మొన్న బంగాళదుంప కర్రీ వండాను. బంగాళదుంప కర్రీ కూడా లైట్గా కొంచెం నెయ్యి వేసి బాగా పిసికేసి వండి పెడితే బాగా ఇష్టంగానే తింది. సో అదనమాట. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. సో కాస్త జలుబు చేసింది. వీడియో అయితే మళ్ళీ రేపు ఖచ్చితంగా ఏదో ఒక టాపిక్ మీద వీడియో తీస్తాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే నా ఫ్రెండ్స్, అందరూ క్షేమంగా ఉండండి, సురక్షితంగా ఉండండి. బాయ్.